హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, పాలు, టీ పొడి, పంచదార, వాటర్ అండి. ఇప్పుడు మనం మార్నింగ్ టైం టేస్టీ చాయ్ అదేనండి తయారు చేయబోతున్నాం. మా వీడియోని తిలకించండి వీవర్స్. చూస్తున్నారు కదండి, 6 టేబుల్ స్పూన్స్ టీ పొడి అండి, 10 టేబుల్ స్పూన్ షుగర్ అండి. ఇక పాలు పొయ్యి మీద పెట్టి మరిగిస్తున్నాం అండి. వాటర్ అండి, 5 కప్స్ వాటర్ అండి. ఇవి కూడా మరుగుతున్నాయండి. ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో మనం టీ పొడి అండ్ షుగర్ యాడ్ చేసుకుందాం అండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం చాయ్ తయారు చేస్తున్నాం అండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, 6 టేబుల్ స్పూన్స్ టీ పొడి యాడ్ చేసేసానండి. టీ అందరూ తయారు చేస్తారండి. మా వీడియోని మా ఛానల్ ద్వారా తిలకిస్తారని అభిలాషతో ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నాను వ్యూవర్స్. తప్పకుండా తిలకిస్తారు కదా. ఒక్క నిమిషం పాటు మనం వాటర్తో టీ పొడి ఈ విధంగా చక్కగా మరుగుతుందండి, కలర్ఫుల్గా. ఇక షుగర్ కూడా యాడ్ చేసేసానండి. 10 టేబుల్ స్పూన్స్ షుగర్ అండి. షుగర్, టీ పొడి, వాటర్ ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద మరిగిద్దామండి. ఇక పాలు మరగటం కోసం ఎదురు చూద్దామండి. ఈ లోపల మన డికాషన్ కూడా రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, మన పాలు పొంగుతున్నాయండి. మనం ఏ కప్పుతో అయితే వాటర్ యాడ్ చేసామో అదే కప్పుతో 7 కప్స్ మిల్క్ యాడ్ చేసుకుందామండి ఆ డికాషన్లో. చూస్తున్నారు కదా, పాలు పూర్తిగా చక్కగా పొంగిపోయాయండి. ఇక మనం ఈ డికాషన్లో పాలని యాడ్ చేసుకుందామండి. మనం వాటరు ఏ గ్లాస్తో అయితే, ఏ కప్తో అయితే ఇందులో యాడ్ చేసామో అదే కప్తో మిల్క్ యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, మిల్క్ 7 కప్స్ మిల్క్ యాడ్ చేసుకుందామండి. మొత్తం ఈ విధంగా చక్కగా మరుగుతున్నాయి కదండి. పాలు, షుగర్, టీ పొడి, మిల్క్, వాటర్ అన్నీ ఈ విధంగా 2 నిమిషాల పాటు అన్నీ మరిగిద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన టీని మరిగించేసి ఈ విధంగా వేరే కంటైనర్లోకి ఫిల్టర్ చేసుకున్నామండి. ఇక ఇప్పుడు ఈ టీని మనం ఫ్లాస్కోలో యాడ్ చేసుకుందామండి. దాదాపుగా మొత్తం 12 కప్పులు అయితే మనం మరిగించడం వల్ల 10.5 కప్పుల వరకు మన టీ రెడీ అయిపోయిందండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మీడియం ఫ్లేమ్ మీద మనం ఈ టీని తయారు చేసామండి. చూస్తున్నారు కదండి, ఫ్లాస్కోలో నుంచి కప్పులోకి యాడ్ చేసుకుంటున్నామండి టీని. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీవీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. బై అండి.